భర్త అయిన యోసేపు నీతిమంతుడు ఉండి ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. సో ఇప్పుడు దేవుడు తన యొక్క దూత ద్వారా, ఇతని యొక్క స్వప్నము ద్వారా, దేవుని యొక్క లేఖనాల ద్వారా, ఈ 3 విధానాల్లో యోసేపు మరియల యొక్క వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. ఇంత కఠినమైన సమస్యనే దేవుడు తీర్చగలిగినప్పుడు ఇంకే సమస్యనన్నా తీర్చగలడని అర్థం. అంటే 100 కేజీలు బస్తాన్ని ఎత్తినాడు 25 కేజీలు బస్తాన్ని ఎత్తలేడా? ఎత్తగలడు. 5 కేజీలు ఇడ్లీ రవ్వని ఎత్తగలడా? ఎత్తగలడు. 5 కేజీలు ఇడ్లీ రవ్వ ఎత్తగలిగినాడు 100 కేజీలు బియ్యం బస్తా ఎత్తాడో లేదో తెలియదు, కానీ 100 కేజీలు బియ్యం బస్తా మోయగలిగినాడు మాత్రం ఖచ్చితంగా 5 కేజీల ఇడ్లీ రవ్వను మాత్రం మోయగలడు. ఇంత కఠోరమైన సమస్యను ప్రభువు తీర్చగలడు. ఎట్లాగా? ఆయన యొక్క జోక్యము. ప్రభువు తన యొక్క దూత ద్వారా, అతని స్వప్నము ద్వారా, ఈ లేఖనముల ద్వారా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, కుటుంబ సమస్యలు ఏ సమస్య అయినా కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ప్రభువు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తూ అన్నాడు, ఏదండి, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. ప్రతి కుటుంబాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ప్రతి కుటుంబానికి అసలు సిసలైనటువంటి తండ్రి పరమ తండ్రి. కుటుంబ సమస్యలు ఆయనకు తెలియనివి కావు. పాత నిబంధన క్రింద ఉన్నటువంటి మరియా యోసేపులు, ఆ తర్వాత ఏదండి 5-6 అబ్బాయిలు, కనీసం 2-3 అమ్మాయిలు, సుమారు 8 మంది పిల్లలతో ఎన్ని కొట్లాట్లు, ఎన్నిసార్లు యేసుక్రీస్తుని వాళ్ళ తమ్ముని వాళ్ళ అమ్మ బాధేసి ఉంటుందో ఆలోచించేయండి. పల్లెటూరులో పెరిగిన వాళ్ళు ఏంటి, ఎన్ని కొట్లాట్లు, బయట వాళ్ళతో లోపలతో ఎన్ని బూతులు ఉంటారు ఆ చుట్టుపక్కల. ఇవన్నీ దేవునికి తెలియనివి కావు. యేసుక్రీస్తు కూడా మన యొక్క పరిస్థితులు కూడా వెళ్ళిన వాడే.